మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇక్కడ మీకు ఒక పేరా కనబడుతున్నది. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే, అసలు తెలుగు అనేటువంటిది పూర్తిగా చదవడం రానటువంటి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మిత్రులారా. ముందుగా లక్నవరం నేను చెప్పినట్టుగా మీరు చెప్పండి, ప్రాక్టీస్ అవుతుంది. లక్నవరం అంటే తెలుసా మీకు? అది విశాలమైన స్థలంలో 2 గుట్టల మధ్య ఉన్న అందమైన చెరువు. అదే లక్నవరం చెరువు. జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో ఉన్నది. ఇది అడవి ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న అందమైన విహారయాత్ర స్థలం. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 212 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడి ప్రకృతి రమణీయత పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది. లైక్ చేయండి మిత్రులారా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. ఈ చెరువును కాకతీయ రాజులు తవ్వించారు. ఎక్కువ వాన నీళ్లను నిల్వ ఉంచే చెరువుగా లక్నవరం పేరు పొందింది. ఈ చెరువు నీటి వల్ల వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఈ చెరువులో 13 ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాల సౌందర్యం చూపరులను ఆకట్టుకుంటున్నది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 3 ద్వీపాలను కలుపుతూ రోప్వే ఏర్పాటు చేసింది. దీంతో పాటు చెరువులో ప్రయాణం చేయడానికి బోటింగ్ సౌకర్యం కల్పించింది. అప్పటి నుండి లక్నవరం సందర్శకులతో కలకలలాడుతున్నది. లైక్ చేయండి మిత్రులారా. కుంటాల ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు. ఈ జిల్లాలో సహజ సిద్ధమైన అడవులతో పాటు అందమైన జలపాతాలున్నాయి. మన రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందిన కుంటాల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉన్నది. ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నది. పూర్వం శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసమున్నట్లు చెబుతారు. అందుకే మొదట్లో ఈ ప్రాంతాన్ని కుంతల అని
పిలిచేవారు. రాను రాను దీనిని కుంటాలగా పిలుస్తున్నారు. ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే 44వ జాతీయ రహదారి మీద ఉన్న నేరడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దాదాపు 145 అడుగులు 45 మీటర్లు ఎత్తులో ఉన్నది. ఇది మిత్రులారా, ఇది జస్ట్ రీడింగ్ మాత్రమే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.